హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వివాహ భోజనంబు కార్పొరేట్ చెఫ్ యాదగిరి గారు. మరి హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్న వారు అండ్ అలానే గ్రే హెయిర్ సమస్యతో కూడా బాధపడుతున్న వారికి ఒక మంచి ఆయిల్ ఉందని సార్ చెప్పేస్తున్నారు. మరి అది అసలు ఏం ఆయిల్, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, ఎలా యూస్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తమ్మా. సార్ ఈ హెయిర్ లాస్ తో బాధపడుతున్న వారికి కానీ గ్రే హెయిర్ సమస్యతో బాధపడుతున్న వారికి కానీ ఒక మంచి ఆయిల్ ఉందని చెప్పేసి అంటున్నారు కదా, అదేంటి సార్? మనకు చాలా వరకు ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇంతకుముందు ఏరుకు చక్కగా కొబ్బరి నూనె ఫుల్గా పెట్టేవారు. అవును. ఇప్పుడు కొబ్బరి నూనె పెడితేనే ఏదో పాపం చేసినట్టుగా, ఏదో మొత్తం అంతా జిడ్డు పట్టుకున్నట్టుగా అవును. అసలు ఆయిల్ పెట్టడమే మానేసిరు. కానీ మరి ఉన్న ఏరు పోవడం కానీ లేకపోతే డాండ్రఫ్ రావడం కానీ రకరకాల టెన్షన్స్ మొదలవ్వడానికి కూడా ఎప్పుడు మన ఈ ఈ ఈ వృక్షము మానవ వృక్షం అన్నదానికి మన మెదడు చాలా ప్రధానమైంది. దానికి చిన్ననాటి నుంచి తల్లి మామూలు ఆయిల్ వేస్తూ వేస్తూ కోకోనట్ ఆయిల్ వరకు అలవాటు చేస్తారు. అలవాటు చేసినాక కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత ఆయిల్ రుద్దుకుంటేనే ఏదో పాపం చేస్తున్నట్టుగా, మా ఫేస్ అంతా జిడ్డు అవుతుంది, ఏదో కొంపలాంటికపోయినట్టుగా దాన్ని మొత్తం అవాయిడ్ చేయడం మొదలెస్తారు. అసలు అవాయిడ్ చేయడం అనేది ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి సమస్యలు మొదలయ్యాయి. థింకింగ్ ప్రాసెస్ చేంజ్ అయ్యింది. వాళ్ళ థాట్స్ హై బీపీ రావడము, తొందరగా హెడేక్ రావడము, తొందరగా ఎయిర్ పోవడము, డాండ్రఫ్ రావడం, ఇవన్నీ కారణాలన్నీ కూడా కోకోనట్ ఆయిల్ కూడా పుష్కలంగా మనం నెత్తికి వాడొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం వాడుతున్న చిట్కాల వల్ల ఉన్న సమస్యలు ఇంకా బెటర్మెంట్ కావడం కోసం కొన్ని ఆయుర్వేదిక ఆకులు నేను ఇక్కడ దీంట్లో వాడడం జరుగుతుంది. అది మీరందరూ వాడితే నిజంగా చక్కగా ఎయిర్ ఫాల్స్ ఉన్న వాళ్ళు కానీ, గ్రే ఎయిర్ ఉన్న వాళ్ళు కానీ, అట్లాగే డాండ్రూఫ్ ఉన్న వాళ్ళు కానీ, ఈ 3 సమస్యలకు చక్కటి చిట్కా. ఆ చిట్కాను నేను చేయించినట్టుగా మీరు కూడా ఇంట్లో మరిగించి నిల్వ పెట్టుకొని శుభ్రంగా నైట్ పండుకుంటప్పుడు ఒకసారి పోనీ మీరు జాబులు చేయొచ్చు, లేకపోతే బిజీ ఉన్న షెడ్యూల్లో వాడకపోయి ఉండొచ్చు. కానీ చక్కగా నైట్ పండుకుంటప్పుడు ఏముంది, తల ఫుల్గా పెట్టేసుకొని ఒక క్లాత్ కట్టేసుకోండి మంచిగా. ఒకవేళ పండుకుంటప్పుడు బెడ్ కంటవచ్చు, లేకుంటే పిల్లోస్ కంటవచ్చు, అవి సెంటిమెంట్ కూడా ఎక్కువ ఉంటాయి. అవన్నిటి కూడా మంచిగా తలకు ఒక మంచి క్లాత్ కట్టేసుకొని పండుకోండి. పొద్దుగాల లేచి శుభ్రంగా తల స్నానం, వేడి నీళ్ళతో స్నానం చేసి అసలు మొత్తం నిగ ఆడిపోతుంది అంతా కూడా. ఎందుకంటే స్త్రీకి శిరోజాలే వాళ్ళకు పెద్ద వరం, లేదా ఫేస్ పెద్ద వరం. కాబట్టి వీళ్ళందరూ కూడా మనం చక్కగా నేను చూపించే చిట్కాను మీరు చక్కగా వాడగలిగితే చక్కగా అద్భుతమైన రిజల్ట్ మీ అందరికి వస్తుంది. మందార కోకోనట్ ఆయిల్, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మందార ఆకులు, కరివేపాకు రెమ్మలు, మెంతులు, యాపాకు, కొబ్బరి నూనె. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేయ విధానం చూద్దాం. సార్ ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఇది ఐరన్ కడాయి అనేది తీసుకున్నారు. ఐరన్ కడాయి ఒక్కటే వాడాలంటారా సార్ ఈ ఆయిల్ ప్రిపరేషన్ కి? అంటే ఐరన్ అనేది మనకు అవసరం. ఎందుకంటే ఏరు కూడా దీంట్లో మరిగినప్పుడు కొంత ఐరన్ ఎంతో కొంత దాంట్లో కలుస్తుంది. లేదు మట్టి పాత్రలు కూడా వేడి చేసుకోవచ్చు. రకరకాల ఇప్పుడు మనం నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి ఈ మధ్యకాలం. ఆ నాన్ స్టిక్ ప్యాన్ అనేది ఒక కెమికల్. ఆ కెమికల్లో మనము బాగా ఎక్కువసేపు మరిగించి పెట్టినప్పుడు దాని నుంచి ఆ కెమికల్ కూడా దాంట్లోకి ఆయిల్లోకి రిలీజ్ అవుతుంది. మనం ఒకటి పెట్టుకుంటే ఇంకోటి అవుతుంది. కాబట్టి వాడుకుంటే ఐరన్ కడాయి వాడండి, లేదా మట్టి పాత్ర వాడండి. పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. మనం చేసే ప్రతి పనిలో పాత్ర చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది వంటల్లో కానీ మనము వాడుతున్న చిట్కాలకు కానీ. కాబట్టి పాత్ర కూడా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇక్కడ కోకోనట్ ఆయిల్ను కూడా మామూలుగా రకరకాల కంపెనీస్ దొరుకుతాయి. ఇంకా మీకు బాగుండాలి అనుకుంటే ఎండు కొబ్బరిలు ఉంటాయి, అవి తీసుకెళ్ళి ఇప్పుడు గానుగు నూనెలు దొరుకుతున్నాయి కాబట్టి అక్కడ వేసేసుకోండి. శుభ్రంగా 1 లీటర్ వస్తే ఇది ఎవరైనా వాడొచ్చు. ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడాలా సార్ దీనికి? అవును, లేదు బాదం ఆయిల్ కూడా వాడుకోవచ్చు. అదే లైక్ ఆల్మండ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మనకి దొరుకుతుంటాయి. క్యాస్టర్ ఆయిల్ కూడా మనం ఎక్కువ వాడతారు కదా సార్. ఇప్పుడు యాపాకులు, దీనికి ఏమైనా క్వాంటిటీస్ ఉంటాయా సార్, లేదంటే లేదు అంజాదర బట్టి వేసుకోవచ్చు. కరివేపాకు రెమ్మలు, యాపాకు, కరివేపాకు రెమ్మలు, మందారం ఆకులు, ఇవన్నీ కూడా మనకు శుభ్రంగా వేసి 1 గంట పాటు. ఇదేంటంటే మనకు మందారం ఆకులో కూడా శిరోజాలకు ఎంత బాగా పనిచేస్తాయంటే మందారం ఆకులు. మెంతులు కూడా ఎయిర్ గ్రేకు బాగా పనిచేస్తుంది. అదేవిధంగా కరివేపాకు అయితే యాక్చువల్గా అయితే ఒక మెడిసిన్. అది చాలామంది తినే ఆహారంలో కరివేపాకు కూడా మెడిసిన్ చేసి దాని బాధ ఏంటో కానీ దాన్ని తీసి మొత్తం బయటపడేస్తారు అందరు కూడా. దాన్ని ఏదో చూడరాని ఏదో అంటరాని మనలాగా తీసేస్తారు కరివేపాకు. కానీ అది ఎంత బాగా పనిచేస్తుంది అంటే కరివేపాకులో అసలు క్యాన్సర్ బ్యాక్టీరియాను, ఏదైతే క్రిములు మన బాడీలో ఉత్పన్నం అవుతాయో అవిటిని నిర్మూలించడానికి కరివేపాకు చాలా అద్భుతమైన మెడిసిన్.
ప్రతి ఒక్కరు కూడా అసలు కరివేపాకు తినండి, చాలా మంచిది. సో ఇది మనం ఎలా ఎంతసేపు ఈ ఆయిల్‌లో ఇది మరిగించుకోవాలంటారు సార్? మినిమం మనకు ఒక 1 అవర్ 1 అవర్ మరిగించాలి. మినిమం స్లో ఫ్లేమ్‌లోనా స్లో సార్? ఫ్లేమ్‌లో పెట్టేసేసి హ్మ్. శుభ్రంగా మర్చిపోండి. ఒక 1 హ్మ్. అవర్ తర్వాత ఎందుకు అంటే హ్మ్. మెంతులలో ఉన్న గుణాలు, ఆకులలో వేపాకు, మందారం ఆకు, కరివేపాకులో ఉన్న గుణాలన్నీ కూడా ఆ కోకోనట్‌లోకి రావాలి కాబట్టి అది మరిగి, 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 మరిగి అది మొత్తం డ్రై అయిపోవాలి. ఓకే. ఆయిల్‌కు మరిగి, మరిగి డ్రై అయ్యేంత వరకు హ్మ్. మనం చక్కగా మరిగించుకొని ఒక 1 అవర్ అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ పైన హ్మ్. హాఫ్ అన్ అవర్ పైన అయితే మనం హ్మ్. మరిగించేసుకోవాలి. మినిమము చిన్న స్లిమ్‌లో పెట్టేసుకొని హ్మ్. మీరు మర్చిపోండి దాన్ని. యెస్. ఆటోమేటిక్‌గా దాంట్లో ఉన్న గుణాలన్నీ కూడా ఆ కోకోనట్ ఆయిల్‌లోకి హ్మ్. జారుతాయి. ఓకే. కాబట్టి అది జారిన తర్వాత హ్మ్. చల్లారిన తర్వాత హ్మ్. ఒక మంచి నిల్వ ఉన్న ఒక సీసాలో లేదా ఒక స్టీల్ డబ్బాలో గానీ హ్మ్. వడగట్టుకొని పక్కకు పెట్టేసుకోండి. ఓకే. మీరు రాత్రిపూట హ్మ్. అవసరం ఉన్నప్పుడు తలకు పెట్టుకొని హ్మ్. మంచిగా శుభ్రంగా ఒకరోజు తప్పించి ఒకరోజు హ్మ్. తలకు ఫుల్లుగా హ్మ్. ఏదో నామకే వాసి ఇట్లా రుద్దుకోకుండా ఒత్తుగా రుద్దుకొని క్లాత్ కట్టేసుకొని శుభ్రంగా నిద్రపోండి. పొద్దుగాల లేసి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేస్తే అద్భుతమైన చిట్కా మీ అందరూ కూడా వాడుకోవచ్చు. శిరోజాలతో పాటు గ్రే హెయిర్ కూడా చక్కగా మీకు ఓకే. స్లోలీగా తెలుస్తా ఉంటుంది మీకు ఆటోమేటిక్‌గా. సార్ ఇది మనకి ఎన్ని డేస్‌లో రిజల్ట్ ఇంకా బెటర్‌గా చూపిస్తుందంటారు? ఇది మనకు మినిమమ్ 21 డేస్ అయితే మీకు ఆటోమేటిక్‌గా అర్థమైతుంది. ఒకరోజు హ్మ్. తప్పించి ఒకరోజు పెట్టుకుంటే హ్మ్. ఒక 21 డేస్ అంటే ఒకరోజు 41 డేస్ అవుతుంది. ఆల్టర్‌నేట్ డే డే. ఆల్టర్‌నేట్ డే అవునవును. కాబట్టి. హ్మ్. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా మీకు తెలిసిపోతది అప్పుడు. ప్రశాంతంగా కూల్‌గా నిద్రపడుతుంది. టెన్షన్స్ నుంచి విముక్తులవుతారు. హెయిర్ పెరుగుతుంది. గ్రే హెయిర్ అంతా నల్లగా అవుతుంది. యెస్. అన్ని సమస్యలకు నిర్మూలం ఈ చిట్కా. యెస్. కాబట్టి మీరందరూ ఉన్నదాన్ని కొంచెం మనకు ఓపిక అనేది, ప్రశాంతత అనేది తెచ్చుకోండి. చేసుకోగలిగితే అద్భుతమైన చిట్కాలు మీ ఇంట్లో. యెస్. యెస్. ఇది మరి ఇది బాగా బాగా మరిగింది. కాబట్టి ఇప్పుడు మనం కట్టేసుకుందాం. యెస్ సార్. సార్ ఇది మరి మనకి అయిపోయింది. ఇది ఆయిల్ బాగా మరిగింది కదా సార్. సో అవును. మనం ఇది స్ట్రెయిన్ చేసేసుకుందామా? సో మంచి గ్రీన్ కలర్ కూడా కలర్ ఆయిల్ మనకి చూడ్డానికి కూడా ఎంతో కూలింగ్ ఐ మీన్ సూదింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది సార్ చూస్తుంటేనే ఆయిల్‌ని. అంటే హ్మ్. న్యాచురల్‌గా ఆకులలో ఉన్న న్యాచురల్ గ్రీన్ ఏదైతే ఉందో అవును. మరిగించడం వల్ల వచ్చిన ఆయిల్ చక్కగా ఎంత అద్భుతంగా ఉంది చూడండి అసలు మీరు. యెస్. ఈ ఆయిలు నువ్వు గూడా నీ తలకు పెట్టుకుంటే మస్తు బ్రహ్మాండంగా ఇంకా నిగనిగలాడుతా ఉంటది. యెస్. 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 సో చూసారు కదా వ్యూవర్స్ చాలా ఈజీగా మన తోటల్లో గానీ, మన బాల్కనీస్‌లో గానీ మనం పెంచుకుంటూ ఉంటాం. ఈ మందార చెట్లు కానీ, కరివేపాకు చెట్లు కానీ. సో ఈజీగా మనకి అవైలబుల్ దొరికేస్తూ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ ఆకులతో ఈ ఆయిల్‌ని ట్రై చేయండి. ఈ హెయిర్‌కున్న సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో హెయిర్ లాస్ కానివ్వండి, గ్రే హెయిర్ కానివ్వండి, అలాగే డాండ్రఫ్ కానివ్వండి, అవన్నీ కూడా ఈజీగా మనకి గెట్ ఓవర్ అయిపోవచ్చు ఆ ప్రాబ్లమ్ నుంచి అని సార్ మనకొక మంచి ఆయిల్ కూడా చూపిచ్చేసారు. మీరు కూడా ఇదొకసారి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్‌లో తెలపండి. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.